ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? బండెక్కు. అమ్మా, ఎవరో అన్నయ్య దొంగి చేస్తున్నారు. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే దొంగి చూస్తావేంట్రా? ఎవరా అక్కడ? అదే అన్న, ఎప్పుడు చూస్తాడే వాడే. ఏదైనా చూడాలనుకుంటే నెట్ స్లో అవుతుంది. రై, ఏంటి సార్? షాజీని పిలువు. ఇప్పుడే పిలుస్తాను. ఓ భగవంతుడా, భగవంతుడా! షాజూన్ రా, భగవంతుడి షాజూని. కాలంతోనూ భగవంతుడితోనూ ఈ షాజీతోనూ ఎవ్వరూ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే భగవంతుడా! ఆ? రే షాజీ! ఎవరాదే? ఏంటో చెప్పరా? ఆ పోలీసమ్మ వచ్చింది. ఏంటి సార్ ఇలా వచ్చారంటే ఏదైనా తీసుకుపోవడానికా, కొటేషన్ ఇవ్వడానికా? కొన్ని రోజులుగా పని పాట లేకుండా సైలెంట్గానే ఉన్నారు సార్. మరి చెప్తే సార్ నమ్మట్లేదేంటి? వీడి మొహం చూస్తుంటే ఇలా ఉందేంటి? మీకు కావాల్సిన వాళ్ళ? ఆ విషయాలంతా నీకనవసరం. వీడికి నువ్వు ట్రైనింగ్ ఇస్తావా చెప్పు. ఓహో, అయితే వీని నాకు అప్పగించడానికి వచ్చారన్నమాట. ఇంతకీ వీడు ఎలాంటోడు సార్? చాలా తెలివిగలవాడివిగా. తెలుసుకో. బాగా ట్రైనింగ్ అయ్యాక పంపించు. ఓ, ఇరిగించారు, తప్పుతుందా? చేయక చేస్తావా? ఏంట్రా ఇది? రోజు రోజుకి ఈమెకి గ్లామర్ ఎక్కువైపోతోంది. చాలా అందంగా ఉందిరా. షాజీ, ఈవిడ యూనిఫామ్ తీసేసిందనుకో ఎలా ఉంటుందో తెలుసా? తెల్ల కాగితంలో నల్ల ఇంకుతో సంతకం పెట్టినట్టు ఉంటుంది. తెగ కోస్తున్నావేరా? దూరం మూసుకుంటా, వినిందంటే ఏసేస్తుంది. వాగుడు తగ్గించు. అయిన తర్వాత పిలువు, నేను వస్తాను. ఇక్కడ దగ్గరలోనే ఉంటా. వస్తానులే. నిన్న కూడా నిద్రపోలేదు. తిండి వచ్చేసింది. ఇదిగో, అందరూ కడుపు నిండా తినండి. తినడానికి అందరికి నేనే కదా తీసుకురావాలి. ఇదెవరు కొత్తగా ఉన్నాడు? ఇప్పుడు కనిందే. ఏ నీ కావాలా? ఇలా చూడు, నా దగ్గర సాగవు ఈ యథవేషాలన్నీ. కాపితే మంచిది. నేను ఇలా కష్టపడడం వల్లే నువ్వు నీ మనుషులు 4 పూట్ల తింటున్నారు. ఎక్కువ మాట్లాడకుండా బయలుదేరు. తిండి పెడితే పండ్లన్నీ అయిపోతాయి అనుకోవడం పొరపాటి. అది అర్థం చేసుకున్నావా నువ్వు? ఏంటి షాజు అక్కడ? రాగానే మొదలు పెట్టావా? వెళ్ళవే లోపలికి. వీడే ఎక్కువగా వాగుతున్నాడు. ఒరేయ్, ఏదైనా మందు కొనుక్కొని తినరా షాజీ. కడుపులో ఉన్న పురుగులు చస్తాయి. నువ్వు లోపలికి వెళ్ళవే. వాడేదో పిచ్చిగా వాగుతూ ఉంటాడు కదా. మళ్ళీ మొదటికొచ్చింది. లోపలికి వెళ్ళండిరా. లోపలికి రారా. మీరది తీయండి. కడుపు మండిపోతుంది, త్వరగా కానీ. రా కూర్చో. ఏం చేస్తున్నావు అక్కడ? మీలాంటి యదవనాయల వల్లే అది నా తలపైనకి సవారు చేస్తుంది. అదంతా తప్పుగా తీసుకోకయ్యా. నీకున్న ఒకే ఒక్క చెల్లి కదా. పోనీ నువ్వు దాన్ని పెళ్లి చేసుకోరా. మంచి చెప్తే నా తలపైకే ఎక్కుతావా? బహుతురా, వెల్, ఏంట్రా అలా బెల్లం కొట్టిన రాయలు చూస్తున్నావు? ఊరికి అలా నుంచోకుండా వెళ్ళి కడుపు కింద తిని ఏదో ఒకటి చేయి. వచ్చి తినరా. రేయ్, అని చూడండి తిండి తినకుండా ఎలా ఉన్నాడో. ఆకలేస్తే కడుపుకి ఏదన్నా తొయ్యాలి కదా. నాకెప్పుడు కడుపు నిండుగా ఉండాలి. గురుగారు, ఆపరేషన్ చాలా బాగా జరిగింది. రే, మీరంతా నాకు ముత్యాలు అంటోళ్ళరా, ముత్యాలు. ఇదిగోరా. గురుగారు, మేము వాడిని ఎరగదీస్తాం.
ఇక నీ పేరు వింటే జైలరు భయంతో వణుకుతాడు. రే ఏంటో డోర్ మొయ్యండ్రా. ఇదిగో వీణ్ణేగా మనం కొట్టిన మనిషి. రే ఏంట్రా ఇది, మీరు వేసింది వీణ్ణా? అవును, ముక్కలు ముక్కలు చేసేసాం. ఏం ప్రమాదం వచ్చిందేంటి? రే కొటేషన్ ఇచ్చిందే వీడ్రా. ఏంట్రా ఇలా చేశారు? వాడినే మీరు వేసేశారు. పనిలేని ఎదలంతా నా చుట్టూనే ఉన్నారు. రే ఒక్కలే కదా తీసేశారు. కాదు, మనిషినే చావు కొట్టేశాం. ఓర్ నాయనో ఛా, ఈ ఎదవలతో నేను చచ్చిపోతున్నాను. తీసుకున్న డబ్బులు ఖర్చు అయిపోయాయి. కొటేషన్ తీసుకున్న వాడికి ఏం సమాధానం చెప్పాలి? గురుగారు వాడికేం సమాధానం చెప్తారు, మేం కొట్టిసాంగా. తిండికి మాత్రం ఏం తక్కువ లేదు. ఈ ఎదవల్ని ఒక పట్టు పట్టాలి. ఉయ్, ఈ టైంలో వీళ్ళొస్తున్నారేంటి? భగవంతుడా, ఇదిగో తీసుకొచ్చాం. వాళ్ళు ఇక్కడికే తీసుకురామన్నారు. అవునరా, ఆ తర్వాత వాళ్ళొచ్చి నా పైన ఎక్కుతారు. మీతో చెప్పి ఏ ప్రయోజనం లేదు. ఇదంతా నా కర్మ. మీలాంటి వాళ్ళని పెట్టుకొని చేస్తున్నాను. బ్రూస్లీ వాళ్ళ మరిది జెట్లీ. ఏయ్, ఇదిగో తిండి ఉన్నప్పుడే కడుపు నింపుకో, నీకు ఆకలేసినప్పుడు ఉండదు. తీసుకో. ఏంట్రా మీరు చేసే పనిలో? నువ్వేంట్రా ప్లేట్లన్నీ తీసుకుంటున్నావు? అయితే నా ప్లేట్ నేను తీసుకుంటా. నాది. మళ్ళీ ఫోన్ చేశారే. చెప్పన్నా? నేను బషీర్నేరా. ఏంటో చెప్పండి. ఒక క్వార్టర్ వచ్చేటట్టు పని వచ్చింది. సోడా నువ్వే పగలగొట్టాలి. ఏం చేయాలో చెప్పండి. వీధిలోనేరా, పార్టీ నాతోనే ఉన్నాడు. ఏమంటావు? సరే. రేయ్ బషీర్ పిలుస్తున్నాడు, ఏదో పని వచ్చిందట. భగవంతుడు, బషీర్, బాలన్న, కార్తిక్, కూలి సతీష్, చిప్పు, చేతన్. ఇక్కడే వీళ్ళు పరిచయం అయ్యారు. ఇది పునాదిరాలు షేక్. గల్ఫ్ లో నుంచి వచ్చి వడ్డీకిచ్చి మోసపోయినాడు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇచ్చానండి. మొదటి 2 నెలలు వడ్డీ ఇచ్చాడు. ఇప్పుడు వడ్డీ ఇవ్వటం లేదు, అసలు ఇవ్వడం. భగవంతుడా, లెక్క వేసి చూసామంటే 6-7 లక్షల వరకు వీడికి రావాల్సి ఉంటుంది. చూడు, డబ్బులు తీసుకొని మోసం చేసావనుకో, చివరికి ఏమవుతుందో తెలుసు కదా. నాకు అసలు దొరికితే చాలండి. పని జరుగుతుందా దేవుడా? ముందో డబ్బు ఇవ్వండి. రే, వాళ్ళు మామూలు అనుకోకు, పెద్ద జాంబావన్లు. ఓ ఈశ్వరా, ఇదిగో చూసి వెళ్ళరా, చెప్పినట్టు కింద విన్నావనుకో, పడిపోతావు. డబ్బులు వచ్చినట్టే. ఓరి భగవంతుడా, పని జరిగేలా చూడు స్వామి. 5 రూపాయల కాయను, పని జరిగిపోవాలి. ఎందుకు అలా కొట్టావు? కాలాత్మ. కాదు కాదు భగవంతుడా. 1 2 3 శివా. రే రే పదండి. పూర్తి చేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా పద. పదండి, ఏయ్, రండిరా. త్వరగా రండి. రేయ్, సరేనా? ఏంటి అలా చూస్తున్నావు? కారెక్కండి. ఓ దేవుడా, పని జరిగేలా చూడు స్వామి. ఏంటి అలా చూస్తున్నావు? ఆడిపో. ఏంట్రా నువ్వు? తప్పుకోరా వీరికి పందా.
అందరినీ చూసావు కదా, ఇక విషయం చెప్తాను. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్టయితే ఆ అప్పును 2-3 నెలల్లో కూడా చెల్లించకపోతే అదేమీ అంత మంచి పని కాదు కదయ్యా. నువ్వెవరు? చిత్రంగా ఉంది. షాజీ, భగవంతుణ్ణి ఈ ఊర్లో అలాగే పిలుస్తారు. కాలంతోనూ ఈ భగవంతుడితోనూ ఆట ఆడితే విషయం పూర్తిగా తెలుస్తుంది. అర్థమైందనుకుంటాను. అది బైబిల్లో రాసుంది. ఆ? డబ్బులు తీసుకున్న మాట నిజమే. 2-3 సార్లుగా తిరిగి ఇచ్చేశాను. ఆ తర్వాత కుదరలేదు. ఇస్తానులే. నీకు తోచినప్పుడు ఇస్తావా ఏంటి? 10 సంవత్సరాల తర్వాత ఇచ్చినట్టయితే ముడ్డి కడుకుంటారా ఏంటి? అర్థమైందా? ఆ షాజీ ఇక్కడికి వచ్చున్నాడు. నువ్వు ఆ డబ్బులు తీసుకుని తొందరగా ఇక్కడికి రా. ఆ? వాళ్ళ అప్పు ఇప్పుడే తీర్చేద్దాం. త్వరగా రా. మృగం సగము, మనిషి సగము, ఇవన్నీ కలిసిన భగవంతుడినే నేను. లోపల మృగాన్ని, బయటికి మనిషిని, ఇదంతా కలిసిన వాడినే నేను. సమయం మారిందిలే. ఇట్స్ కొచ్చి బ్రో. ఏంట్రా పంది కుక్క? నేను ఇతని పెళ్ళాన్ని తీసుకుపోవడానికి వచ్చాను. అయితే పలహారతో వెళ్ళరా. థ్యాంక్ యూ. పారిపోండ్రా! ఇక్కడి నుంచి త్వరగా పారిపోండి, లేదంటే ఏం చేస్తారు? పారిపోండి. చూస్తామంటారా? వాళ్ళు పరిగెత్తుతున్నారు. వెళ్ళి పట్టుకోండి. పరిగెత్తండ్రా. పారిపోండి. ప్రాణాలు కాపాడుకోండి. పారిపోండి. పదండి. పారిపోరా. ఏంటలా చూస్తూ నించున్నావు? వాళ్ళు నిన్ను చంపేస్తారు. పారిపోరా. రా. పట్టుకోండి. ఎవరిని వదలొద్దు. అందరిని చంపేయాలి. పట్టుకోండి. ఏయ్, లేచి వెళ్ళరా. ఇక్కడ కూర్చున్నావేంటి? వెళ్ళు. పరిగెత్తి నీరసం వచ్చింది. పట్టుకుంటారా? కొట్టండి. ప్రాణాలతో వదిలిపెట్టాలి. కొట్టండి. లాగండి. కిందకి లాగండి. లాగరా. అంతే. ఏంటిది? వెళ్ళి బండిలో ఎక్కరా. అదా రండి. ఓడిని పిలుచుకురండి రా. రండిరా. వాళ్ళు వెళ్ళిపోయారు. పట్టుకురా. దించండి. ఎవర్రా? రండిరా, చూసుకుందాం. రండి, దిగిరా. పట్టుకురా. తీసుకురండి. త్వరగా. చిత్తం కొట్టారు. పట్టుకోరా. పట్టుకో. నిదానంగా. పద. జాగ్రత్త. పద. పట్టుకో. గట్టిగా పట్టుకో. పద. జాగ్రత్తగా చూసుకోండి రా. డోర్ ఎక్కించు.